మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమలో నుండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం. దైవజనుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఇలా చదువుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎంత చక్కని మాట! మొదట దేవుడే మనల్ని ప్రేమించాడట. మనమేదో ఆయన్ని గొప్పగా ప్రేమించేస్తున్నాం, ఆయనేదో మనకు రుణపడిపోయాడు అన్నట్టుగా భావించకండి. ఏదైనా కాస్తో కూస్తో ఒకవేళ మనం ప్రేమిస్తే అది కూడా దేవుడు మనలో పోసిన ప్రేమను బట్టే కానీ స్వతహాగా మనకి ఏమీ లేదు. మొదటిగా అసలు మనం ఏ ప్రేమకి అర్హులం కాదు. దేవుని ప్రేమకు మనకి ఏ యోగ్యత లేదు, అర్హత అస్సలు లేదు. మనం పాపులం, దోషులం, దుర్మార్గులం అయి ఉంటే అయినా కూడా ప్రేమ కలిగిన దేవుడు మొదటిగా ఆయనే మనలను ప్రేమించాడట. హల్లెలూయా! మనందరం ఇలా యేసయ్యని, ప్రభువా మొదట మీరు మమ్మల్ని ప్రేమించారు అన్నారు కదా, మరి మీ ప్రేమను మేము ఎలా తెలుసుకోవాలి? మరి ప్రేమ అంటే ఏదైనా క్రియలో కనపడితే బాగుంటుంది కదయ్యా. ప్రేమ అని క్రియ లేకపోతే ఎట్లా? ఎలా తెలుసుకోవచ్చు ప్రభువా నీ ప్రేమను మేము అన్నామనుకో, లేక మమ్మల్ని ఎంత ప్రేమించావయ్యా అని అడిగామనుకో, వెంటనే యేసయ్య అంటాడు, నిన్ను ఇంత ప్రేమించాను అంటూ సిలువ వైపు చూపిస్తాడు. అంతే, ఒక్కటే మాట, నిన్ను నేను ఎంత ప్రేమించాను బిడ్డ అంటూ సిలువ వైపు చూపిస్తాడు. ఏంటి సిలువ వైపు అంటే? సిలువ ఎంతో అవమానకరమైనది, ఎంతో బాధాకరమైనది. అది ఎవరికో భయంకరమైన నేరస్తులకి, దొంగలకి, నరహంతకులకి వేసేది సిలువ. అవమానకరమైంది. బిడ్డ, నీ కొరకు సిలువలో నేను ఇంత అవమానకరంగా నా ప్రాణము పెట్టి అంత ప్రేమ చూపించాను. ఇదంతా నీ మీద నాకున్న ప్రేమ. నీకోసం నా రక్తాన్ని కార్చాను, ప్రాణం పెట్టాను. నేను సిలువలో నెత్తుటి ముద్దలాగా నలిగిపోయాను, నెత్తుటి ముద్దలాగా మారిపోయాను. నీ కొరకు పంచగాయాలు పొందాను. నా శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మారింది. నా ప్రాణం నీ కొరకు పెట్టాను. నువ్వు నరకానికి వెళ్ళకూడదని, పరలోకానికి రావాలని, నా సిలువ బలియాగాన్ని బట్టి, నా త్యాగాన్ని బట్టి నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అని, నీ పాపమంతా తీసివేయాలి అని నేను సిలువలో ఈ రీతిగా బలి అయిపోయాను. ఎంత ప్రేమించాను నిన్ను అంటాడు యేసయ్య. నువ్వు ఎంత ప్రేమించావయ్యా నన్ను అంటే సిలువను చూడమంటాడు, చూపిస్తాడు. ఎంత ప్రేమించాను నిన్ను అంటాడు. ప్రియబిడ్డ, నిజంగా ఒక్కసారి దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి అంటే యేసయ్య సిలువ వైపు చూడు, సిలువను గురించి ధ్యానించు. ఇప్పుడు యూట్యూబ్ నిండా సిలువ ధ్యానాలు వినపడుతున్నాయిగా, చూడు ఒక్కసారి, ఆ వర్తమానాలు విను. దాదాపు కొన్ని రోజులుగా సిలువ సందేశాలు దైవజనుడిగా నేను అందిస్తున్నానుగా, ఆ వర్తమానాలన్నీ విను. ప్రసంగాలు వింటూ ఉండగా, దేవుని వాక్యం వింటూ ఉండగా సిలువ వేయబడిన క్రీస్తు నీ కన్నుల ఎదుట ప్రత్యక్షం అవుతాడు. సిలువ వేయబడిన క్రీస్తు నీ కన్నుల ఎదుట ప్రత్యక్షం అవుతాడు. గుర్తుపెట్టుకో దీన్ని. సిలువ దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఇంకెవరు ప్రేమిస్తారు అంతగా మనల్ని? మన అమ్మ మనల్ని ప్రేమిస్తుందా? నాన్న ప్రేమిస్తాడా? వాళ్ళది ఎంతవరకు ఆ ప్రేమ? స్నేహితుల ప్రేమ ఎంతవరకు? భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంతవరకు? తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఎంతవరకు?
అదంతా లోక ప్రేమ, స్వార్థముతో నిండిన ప్రేమలు. ఏదో ఒక చిన్న స్వార్థం ఉంటూనే ఉంటుంది. కలువరి సిలువలో యేసయ్య చూపిన ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అది. మన దగ్గర ఏం ఆశించకుండా ప్రాణము ఇచ్చి పరలోకం ఇవ్వాలనుకున్నాడు. బా ఏం ప్రేమ అండి దేవుడిది. అందుకే యోహాన్ అంటున్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. రెండో భాగం, కనుక మనం ప్రేమిస్తున్నాం అన్నాడు. బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒక మాట అడగాలనుకుంటున్నా. మొదటి భాగంగా ఇంత ప్రేమ దేవుడు చూపించాడని మనం ధ్యానం చేస్తున్నాంగా, ప్రాణమే ఇచ్చేంత ప్రేమ ఆయనకని. మరి తిరిగి మనం ఏమన్నా ఆయన ప్రేమించగలుగుతున్నామా? ఉందా నీకు ఆయన మీద ప్రేమ? ఉందండి, యేసయ్య అంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ ప్రేమ లేకుండా జీవిస్తున్నావా? ఇంతకుముందే మనం అనుకున్నాంగా, నన్ను ప్రేమిస్తే ఏదైనా క్రియలో కనపడాలి కదా అన్న మాట వాడుకున్నాంగా. మరి మనం ఆయన్ని ప్రేమిస్తే క్రియ కూడా కావాలిగా. ఉట్టి క్రియలుండి ప్రేమ లేకపోయినా వ్యర్థమే. ప్రేమ ఉంది అని చెప్పి క్రియ లేకపోయినా వ్యర్థమే. ప్రేమ ఉండాలి, అది క్రియలతో కూడినదై ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త భార్యతో ఇలా చెప్పాడు, ఏమమ్మా నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే సత్యంత ప్రేమ, మామూలు విషయం కాదు, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంటూ కాస్త సహవాసం చేయట్లేదనుకో, పలకరించట్లేదనుకో, లేకపోతే ఆమె కావలసినటువంటి ఆహారమో వస్త్రాలో ఏమీ చూడట్లేదనుకో, అసలు ఆ భర్త ఇంటికే సరిగా రావట్లేదనుకో, నేను ప్రేమిస్తున్నాను అన్న మాట సరిపోతుందా? క్రియ లేదుగా, క్రియ లేదు. 2, ఒకవేళ చాలా క్రియలుండి కావలసినంత ఆహారం పెడుతూ, వస్త్రాలు తెస్తూ, డబ్బులు ఇస్తూ, మంచి ఇల్లు కట్టించి ఇచ్చి నీకోసం ఇన్ని చేస్తున్నాను అని చెప్పి ఆమె దగ్గర కూర్చోకుండా, ఆమెతో మాట్లాడకుండా, ఆమెతో సహవాసం చేయకుండా, ఎక్కడెక్కడో తిరుగుతూ అసలు ఇంటికే రాకుండా ఉన్నాడు అనుకోండి, ఇది ప్రేమ అంటారా? మరి చెప్పండి ఏదో ఒకటి. ఏది ప్రేమ? ప్రేమ ఉంది అని క్రియ లేకపోయినా ప్రేమ కాదు. కేవలం క్రియలుండి ప్రేమ లేకపోయినా ప్రేమ కాదు. రెండూ కలిసి ఉంటాయి. ప్రేమంటే సహవాసం చేస్తుంది. ప్రేమంటే ప్రేమతో ఆ బంధాన్ని కొనసాగించుకుంటుంది. ప్రేమంటే క్రియలో కూడా చూపిస్తుంది, అవసరమైతే ప్రాణమే పెట్టేస్తుంది. ఇది ప్రేమ. భార్యాభర్తల మధ్య ఎవరైనా సరే మాటలుండి క్రియ లేకపోతే ఏం వస్తుంది? ఉట్టి క్రియలుండి అసలు పలుక్కోకపోతే, అమ్మగారింటికి వెళ్ళిపోతుంటే ఆడపిల్లలు ఏం వస్తుంది? ప్రియబిడ్డ, మీరు ఆలోచించండి, రెండు కావాలి. మరి ఈ రోజున దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేనని చెప్పి నువ్వు మందిరానికి రాకపోతే, బైబిల్ చదవకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, దేవుణ్ణి నువ్వు లోతుగా గ్రహించకుండా, తెలుసుకోకుండా ఉంటే, ఏదో దేవుడంటే నాకు ప్రేమ అండి, అవసరానికి ఏదో నేను కానుక పంపిస్తానని అంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఆదివారపు ఆరాధనలు కూడా మానేసి పని చేసుకుంటూ బ్రతుకుతూ పేరుకు క్రైస్తవుడిగా ఉండి చచ్చినోడిగా బ్రతకటం ఏంటయ్యా ప్రయోజనం? ఇది దేవుణ్ణి ప్రేమించినట్లా? నిజంగా ఆయన ప్రేమిస్తే అదేదో భక్తి జీవితం క్రియలో కూడా చూపిస్తాం. అలాగని ఉట్టి క్రియలు ఏదో మత సంబంధమైన భక్తిలాగా క్రియలుండి ఆదివారం ఏదో మందిరానికి వెళ్ళొచ్చి అలవాటుకు ఒక అధ్యాయం బైబిల్ చదువుకుంటూ 2 మొక్కలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి దేవుని మీద ప్రేమ లేకుండా లోకాన్ని ప్రేమిస్తావు. రెండు పొరపాటే. అలా కాదు. దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ దానికి సంబంధించిన చక్కని క్రియలు కూడా, భక్తి విధానం కూడా కొనసాగిస్తూ, విధానానికి తగినటువంటి రీతిలో హృదయం నిండా దేవుని మీద ప్రేమ కలిగి ఉండి, ఆ బ్యాలెన్స్ మీకు అర్థం అవ్వాలి. దేవుణ్ణి మనం ప్రేమిద్దాం. ఎందుకంటే సిలువలో ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడే నీ హృదయాన్ని మార్చుకో. ఆ ప్రేమమూర్తిని బాధ పెట్టుకో. మాటలతో కాదు, కేవలం ఏదో కొన్ని క్రియలతో కాదయ్యా, హృదయపూర్వకంగా నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తాను అని చెప్పు. తప్పకుండా నువ్వు దీవించబడతావు. కలువరి సిలువ అంటే దేవుని ప్రేమ. తిరిగి మనం కూడా ప్రభువుని ప్రేమిద్దాం. అటి కృప దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ చక్కటి వర్తమానం మీ పిల్లల కొరకు మాట్లాడారు. నేను కూడా ఎంతో నేర్చుకుంటున్నానయ్యా, మీకు వందనాలు. నాకు ఆ రీతిగా నేర్పుతున్నారు. బోధిస్తూ ఉండగా నేనెంత గ్రహిస్తున్నాను, మీకు కృతజ్ఞతలు. వెతబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చి సిలువలో ప్రాణము పెట్టేంతగా మమ్మల్ని మీరు ప్రేమించారు. తిరిగి మిమ్మల్ని నాయన మేము అవసరమైతే మా ప్రాణము పెట్టేంతగా ప్రేమించటానికి, మీతో సహవాసం చేయటానికి, మిమ్మల్ని లోతుగా తెలుసుకోవటానికి, పూర్ణ హృదయంతో ప్రేమించటానికి మాకు సహాయం చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఆ రీతిగా మిమ్మల్ని ప్రేమించేవాడిగా చేసి దీవించమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికి తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.